దేవుడు భూమ్యాకాశములను సృజించిన కథ. ఒకప్పుడు భూమి నిరాకరముగాను శూన్యముగానూ ఉండెను. చీకటి ఆగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు సృష్టి చేయటం ప్రారంభించాడు. మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించాడు. రెండవ రోజు ఆకాశం, మేఘాలు, సముద్రాలు ఏర్పడ్డాయి. మూడవ రోజు భూమి మీద చెట్లు, మొక్కలు, పూలు పుట్టాయి. నాల్గవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలిగాయి. ఐదవ రోజు చేపలు, పక్షులు సృష్టించబడ్డాయి. ఆరవ రోజు జంతువులు, మనుషులు పుట్టారు. ఏడవ రోజు దేవుడు విశ్రామించెను. కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దేవుడు నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వానికి జీవవాయువును బూదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇదియే దేవుని సృష్టి.